కాజు బాదాం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి నేను, కిష్మిష్, అవన్నీ మీరు ఇంట్లో యాడ్ చేసేసుకోండి. అంటే టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సేమియా పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా? ఇంతేనండి, వేడి వేడి పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు హ్యాపీగా గార్నిష్ చేసుకోవచ్చు. చూసారా, వేడి వేడి పాయసం రెడీ. ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి నాకు